హలో అండి. చిన్నపిల్లలు ఊరికే తినడానికి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా! ఇంక ఇవ్వకపోతే ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటారు. సో, ఇంక వాళ్ళ అల్లరి తట్టుకోలేక మనం ఏ లాలీపాప్స్, చాక్లెట్సో ఇలా ఏదో ఒకటి ఇచ్చేస్తూ ఉంటామనమాట. వాటిని పిల్లలకి అస్సలు ఇవ్వకూడదండి. వాళ్ళ హెల్త్‌కి అంత మంచిది కాదు. మనం ఇంట్లోనే వాళ్ళకి ఏదో ఒకటి మంచిగా హెల్తీగా ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళ హెల్త్‌కి మంచిగా ఉంటుంది. వాళ్ళకి మనము మంచిగా పెట్టాము అన్న సాటిస్ఫాక్షన్ కూడా మనకుంటుందనమాట. ఇంక మా రిక్కీ కూడా నన్ను అలాగే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు. ఇంక సతాయించేస్తాడనమాట. ఇంక వాడి కోసం అనేసి నేను ఇక్కడ పల్లీ చిక్కీలు అయితే రెడీ చేస్తున్నాను. ఇది ఎలా చేస్తున్నానో మీకైతే ముందుగా ప్రాసెస్ చెప్పేస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పల్లీల్ని మీడియం టు లో ఫ్లేమ్లో బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ పల్లీల్ని ఒక ప్లేట్లో పోసుకొని పై పొక్కు మొత్తం తీసేసుకొని ఆ పల్లీల్ని 2 దబ్బలుగా అయితే తీసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బెల్లం, 1 కప్పు బెల్లం వేసుకోవాలన్నమాట. మనం 1 కప్పు పల్లీలు తీసుకున్నప్పుడు 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఆ బెల్లంలో ఇంకా ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఆ బెల్లం మొత్తం కరిగిపోయి మనకు పాకం రెడీ అయిపోతుంది అనమాట. పాకం ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీ. ఇంకా బెల్లం పాకం రెడీ అయిపోయిన తర్వాత అందులో మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా ముందుగా మనము పల్లీల్ని పొక్కు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటన్నింటినీ ఈ బెల్లం పాకంలో వేసేసి అయితే బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ బెల్లం పాకంకిను ఈ పల్లీలకి కరెక్ట్గా సరిపోయిందనమాట. మనము బెల్లం పాకం పట్టేటప్పుడు వాటర్ యాడ్ చేసామంటే మనకి పాకం రావడానికి చాలా టైం పడుతుందన్నమాట. సో దట్ వాటర్ యాడ్ చేయకుండా ఉంటే మనకి త్వరగా అయితే పాకం వచ్చేస్తుంది. ఇంకా మనం బాగా కలుపుకున్నాం కదా బెల్లం. ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసి ఆ ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసేయాలన్నమాట. కాసేపు అలానే వదిలేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనము ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. వేడి మీద పొయ్యగానే కట్ చేసినా కూడా ముక్కలు అంత పర్ఫెక్ట్గా రావన్నమాట. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కూడా మనం కట్ చేయలేము. అందుకోసం కొంచెం చల్లారిన తర్వాత మనం ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నామంటే మనకి చాలా హెల్తీగా ఉండే చిక్కీలు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. ఇందులో మనము నెయ్యి కూడా వేసుకున్నాం కదండి, ఆ స్మెల్ చాలా బాగుందన్నమాట. చిక్కీ కూడా టేస్ట్ చాలా బాగుంది. మనకి బయట షాప్స్లో ఇలా నెయ్యి వేసి ఇంత పర్ఫెక్ట్గా అయితే చెయ్యరు కదా. సో వాళ్ళు ఏదో ఒకటి వేసేసి అలా చేసేస్తూ ఉంటారనమాట. అంత హెల్తీ కూడా కాదు. సో ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీకు ఈ చిక్కీలు ఎలా అనిపించాయో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.